మన ఇండియా ఆయిల్ ని ఎంత చీప్ గా కొన్నా సరే మన దగ్గర పెట్రోల్ ప్రైజెస్ ఎందుకు తగ్గట్లేదు? పక్క దేశాలు కూడా మనకన్నా తక్కువకి అమ్ముతుంటే మరి మనకెందుకు ఇంత ఎక్కువ? నిజానికి పెట్రోల్ అనేది దేశానికి ఏటీఎం లాంటిది. మన ఇండియాకి మేజర్ రెవెన్యూ ఫ్యూల్ నుంచి వస్తుంది. జనరల్ గా ఒక లీటర్ పెట్రోల్ ప్రైస్ డిసైడ్ చేసేది క్రూడ్ ఆయిల్ కాస్ట్, రిఫైనింగ్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్ ప్లస్ డీలర్ మార్జిన్, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్. ఈ మూడు ఫిక్స్ ఉంటాయి, వీటిని ఏం చేయలేము. కానీ ఇక్కడే గమనించండి, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ ఆయిల్ కి వేస్తారు, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ ఆయిల్ కి ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ వేసిన ఈ ట్యాక్స్ కి, ఈ రెండిట్లకి కలిపి స్టేట్ ట్యాక్స్ వేస్తారు. అంటే ఈ ట్యాక్స్ మీద మళ్లీ ట్యాక్స్ వేస్తున్నారు, ట్యాక్స్ మీద ట్యాక్స్. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే పెట్రోల్ జీఎస్టీ అండర్ లో లేదు. సో ఈ ట్యాక్స్లు ఏవి లేకుండా ఓన్లీ జీఎస్టీ వేస్తే పెట్రోల్ రేటు సగానికి పడిపోతుంది. అలా జరగాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఈ రెండు ఒప్పుకోవాలి. కానీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే అసలు స్టేట్స్ కి మేజర్ రెవెన్యూ జనరేట్ అయ్యేది పెట్రోల్, డీజిల్ అండ్ ఆల్కహాల్ మీద వేసే ట్యాక్స్ వల్లనే. వీళ్ళు ఎలా వదులుకుంటారు? ఇప్పుడు రష్యా నుంచి చీప్ గా ఆయిల్ కొంటున్నారు కాబట్టి మనకి పెట్రోల్ రేటు 110 వరకు పడుతుంది. అదే వేరే కంట్రీ నుంచి కొనుంటే ఈ ట్యాక్సెస్ అన్ని కలిపి ఇప్పటికి 150 నుంచి 170 దాటేసేది. కొంతమందికి డౌట్ ఉంది, రష్యా నుంచి తక్కువ ప్రైస్ కి ఆయిల్ ని కొనడం వల్ల అంబానీకి మంచి జరుగుతుంది అండ్ అంబానీ రిచ్ అవుతున్నాడు అని. ఇప్పుడు ఇండియాకి రష్యాకి రిలేషన్షిప్ బాగుంది, పైగా రష్యాకి డబ్బులు అవసరం ఉంది కాబట్టి మనకి డిస్కౌంట్ లో ఆయిల్ ని ఇస్తున్నారు. ఇక్కడ అంబానీ తెలివిగా ఈ ఆపర్చునిటీని వాడుకుంటున్నాడు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అంబానీ చేసేది బిజినెస్. వాళ్ళు ఏం చేసినా వాళ్ళ సొంత ప్రాఫిట్ కోసమే చేస్తారు. క్రూడ్ ఆయిల్ ని రిఫైన్ చేస్తేనే కదా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ఇలాంటివి వస్తాయి. అంబానీ దగ్గర క్రూడ్ ఆయిల్ ని రిఫైన్ చేసే కంపెనీ ఉంది, అదే రిలయన్స్ ఇండస్ట్రీ. గుజరాత్ జామ్నగర్ లో వరల్డ్స్ లార్జెస్ట్ సింగిల్ సైట్ ఆయిల్ రిఫైనరీ కాంప్లెక్స్ ఉంది. వీళ్ళు తక్కువ ప్రైస్ కి క్రూడ్ ఆయిల్ ని కొని దాన్ని రీఫైన్ చేసి వచ్చిన పెట్రోల్ అండ్ డీజిల్ ని యూరోప్, ఆఫ్రికా, ఏషియా ఖండాల్లో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అందుకే అంబానీ బాగా సంపాదించి రిచ్ అవుతున్నాడు. కానీ మన దగ్గర పెట్రోల్ రేట్ అనేది ఇదిగో ఈ ట్యాక్స్ల మీద ఆధారపడి ఉంది. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గినా ఈ ట్యాక్స్లు తగ్గేంత వరకు లేదా పెట్రోల్ జీఎస్టీ అండర్ లో వచ్చేంత వరకు పెట్రోల్ రేట్లు తగ్గవు.